ఇమాం ఇబ్ను అల్ ఖయ్యిం రహిమహుల్లా ఇలా అన్నారు, నీకు ఖురాన్ నుండి నిజమైన లాభం పొందాలంటే దాన్ని చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు నీ హృదయాన్ని పూర్తిగా ఏకాగ్రపరచు. శ్రద్ధగా విను. మాట్లాడుతున్నవాడు అల్లాహ్ నిన్నే ఉద్దేశించి మాట్లాడుతున్నాడన్న భావనతో హాజరవు. ఎందుకంటే ఖురాన్ అనేది నీ ప్రభు అల్లాహ్ నుండి నీ వైపు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాలుక ద్వారా వచ్చిన సందేశం. అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు, హృదయాన్ని కలిగి ఉండి లేదా శ్రద్ధగా ఆలకించి సావధానంగా మసులుకున్న ప్రతి వ్యక్తికి ఇందులో హితబోధ కలదు. నిజంగా ఇందులో బోధన ఉంది. హృదయం ఉన్నవారికి లేదా శ్రద్ధగా వినేవారికి, పూర్తి ఏకాగ్రతతో హాజరయ్యే వారికిను. సూరా ఖాఫ్ 37వ ఆయతును గ్రహించండి. ఖురాన్ కేవలం చదివే గ్రంథం కాదు, అది అల్లాహ్ మనతో మాట్లాడుతున్న సందేశం. కళ్ళతో చదివినా హృదయం దూరంగా ఉంటే నిజమైన లాభం కలగదు. చెవులతో విన్నా మనసు ఎక్కడో తిరుగుతుంటే ఆ ప్రభావం హృదయంలోకి ప్రవేశించదు. ఖురాన్ హృదయంతో వినబడితేనే హృదయాన్ని మారుస్తుంది. ఖురాన్ చదివేటప్పుడు ఇలా అనుకోండి, ఇది నా కోసమే అల్లాహ్ మాట్లాడుతున్న మాట. ప్రతి ఆయతు నా జీవితానికి దారి చూపే కాంతి, నా గుండెల్లో ఉన్న ఈమానును మేల్కొల్పే పిలుపు. ఇలా ఖురాన్తో నీ సంబంధం మారితే నీ హృదయం మారుతుంది, నీ ఆలోచనలు మారుతాయి, నీ జీవితం మారుతుంది. అల్లాహ్ మనకు ఖురాన్ను హృదయాలతో వినే, అర్థం చేసుకునే, అమలు చేసే తౌఫీకును ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్.